హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనం నార్మల్గా హల్వా అంటే కాజు హల్వా, క్యారెట్ హల్వా ఈ విధంగా చూస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి కొంచెం స్పెషల్గా శనగపిండి హల్వా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ చూడండి, నేను ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నాను, ఎంత బాగుందో. చాలా స్మూత్గా అండ్ స్వీట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్ షుగర్ తీసుకొని ఒక గిన్నెలోకి 2.5 కప్స్ వాటర్ పోసుకోవాలండి. ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. పాకం రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మరిగితే సరిపోతుంది. ఈ విధంగా షుగర్ అంతా వాటర్లో కరిగిపోయి కొద్దిగా ఒకసారి నురుగొస్తే సరిపోతుంది. తీగ పాకం అలాంటివి ఏది అవసరం లేదు. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి వాటర్ మరిగించుకుంటే సరిపోతుంది, షుగర్ వాటర్. ఈ వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3/4 కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత అందులోకి 1 కప్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిలో శనగపిండి పూర్తిగా ఫ్రై అవ్వాలండి, అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టాలండి, హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టొద్దు. చూడండి, నెయ్యిలో శనగపిండి ఏ విధంగా ఫ్రై అవుతుందో. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఈ కొలతలు యూజ్ చేసి చేయండి, సూపర్గా వస్తుంది. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునడంలోనే మన హల్వా టేస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. మనం తొందరగా అప్పుడే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవద్దు, బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, శనగపిండి అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోతుందన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ లైట్ బ్రౌన్లోకి వచ్చేసింది. ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయొద్దండి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. స్టవ్ ఇప్పుడు కూడా సిమ్లోనే పెట్టాలి. మన దగ్గర ఉన్న మొత్తం షుగర్ వాటర్ అన్నీ పోసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ హల్వా వచ్చేసి ప్యాన్ నుండి మొత్తం సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా సపరేట్ అయిపోతే హల్వా రెడీ అయిపోయినట్టు అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.